కూతురంటే ఓ తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది? అంతా ఇంత అని మాటల్లో చెప్పలేం, తోకంతో కొలవలేం. సింపుల్గా చెప్పాలంటే కూతురు అడగాలే కానీ కొండ మీద కోతిని కూడా తెచ్చేస్తారు. అవసరమైతే ఈ లోకాన్ని కూడా జయించి చిరు బహుమతిగా ఇచ్చేస్తారు. అలాంటి ఓ గొప్ప తండ్రి కథే ఇది. అయితే అందరిలా ఈ తండ్రి అంత అదృష్టవంతుడు కాదు. ఆయన కుమార్తె 22 ఏళ్ల వయసులోనే అరుదైన రక్త సంబంధిత వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె చివరి క్షణాల్లో ఆప్యాయంగా మాట్లాడే ఆస్కారం కూడా వారికి దొరకలేదు. ఎందుకంటే ఆమె తన గాత్రాన్ని కోల్పోయింది. కుమార్తె మరణం తర్వాత ఆ కుటుంబమే మూగబోయింది. అలాంటి క్షణాల నుంచి ఆ తండ్రి ప్రపంచమే నివ్వెరపోయే ఆవిష్కరణ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తన కుమార్తెకు డిజిటల్ రూపంలో ప్రాణం పోశాడు. ఈ కథ ప్రముఖ తైవాన్ నటుడు సింగర్ టినో బావోది. అతని కుమార్తె బావో రాంగ్ 22 ఏళ్ల వయసులో అరుదైన రక్త సంబంధిత వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత టినో బావో దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మానేశారు. ఎందుకంటే వారి సంభాషణలో ఎక్కడ కూతురి ప్రస్తావన వస్తుందో, ఎక్కడ మళ్ళీ ఆ క్షణాలు గుర్తొస్తే బాధేస్తోందో అని మాట్లాడుకోవడమే మానేశారు. ఆ తరువాత ఒకరోజు టినో బావో తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఒక వీడియో చూపించాడు. ఆ వీడియో ఒక యువతి టినో బావో భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. చివరిలో మిస్ యూ మామ్ అండ్ డాడ్ అని చెప్తుంది. బావో రాంగ్ వీడియో చూసిన తర్వాత ఆ అమ్మాయి అచ్చం మన బావోలా ఉంది కదూ అంటుంది తన భార్య. అప్పుడు టినో బావో ఆమె మన కుమార్తె బావో రాంగ్ అని చెప్తాడు. టినో బావో మాటలు విన్న భార్య ఎంతో ఆశ్చర్యపోతుంది. మన కుమార్తె మాట్లాడటం ఏంటి, ఎలా సాధ్యమంటూ ప్రశ్నిస్తుంది. కూతురి మృతి తర్వాత వాళ్ళు మాట్లాడుకోవటం అదే ప్రథమం. అప్పుడు టినో బావో జరిగింది చెప్తాడు. అసలు ఏం జరిగిందంటే చనిపోయేంత వరకు బావో రాంగ్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. అదే టినో బావోలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. ఎలాగైనా చనిపోయిన తన కుమార్తెను తిరిగి తమ మధ్యకు తీసుకురావాలి అనుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తన కుమార్తెను డిజిటల్గా బ్రతికించాలని నిర్ణయించుకున్నారు. టినో బావో అనుకున్నదే తడవుగా ఏఐ టెక్నాలజీలో PhD కూడా చేశారు. ఆ తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మెయిన్ ల్యాండ్ అనేటువంటి కంపెనీలోని టీంతో కలిసి పనిచేశారు. తన కుమార్తెను డిజిటల్గా రూపొందించేందుకు బావోకు పెద్ద ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే బావో రాంగ్ చేసిన వీడియోలు, రీల్స్ వంటివి వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాటి సాయంతో బావో రాంగ్ రూపాన్ని తయారు చేశారు. కానీ ఆమె వాయిస్ విషయంలోనే చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆమె చివరి క్షణాల్లో ఏం మాట్లాడలేకపోయింది. బావో రాంగ్ తన తల్లితో మాట్లాడిన వీడియో కాల్లో 3 ఆంగ్ల పదాలు ఉన్న వీడియో లభించింది. ఆ 3 ఇంగ్లీష్ వర్డ్స్ సాయంతో బావో రాంగ్ వాయిస్ని టినో బావో సృష్టించారు. ఇప్పుడు తన డిజిటల్ బావో రాంగ్ మాట్లాడగలదు, పాడగలదు, డాన్సులు కూడా చేయగలదు. ఇదంతా వారి కుమార్తెను తిరిగి బ్రతికించలేకపోవచ్చు, కానీ వారి కుమార్తె వారి మధ్య లేదు అనే భావనను తొలగిస్తుంది. అంతేకాకుండా అలా చిన్న వయసులోనే తమ పిల్లలను కోల్పోయిన ఎంతోమందికి ఇది ఎంతో కొంత ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. కుమార్తె అంటే బావోకి ఎంత ప్రేమ అంటే తన జుట్టు అంటే కూతురికి ఇష్టం అని చెప్పి ఆమె చనిపోయాక జుట్టు కత్తిరించుకోలేదు. అలాగే ఆమె ఎముక ఒకటి లాకెట్లా తన మెడలో వేసుకున్నారు. కుమార్తెపై తండ్రికి ఉండే ప్రేమ ఏదైనా చేయిస్తుంది. ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయిస్తుంది అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం అనే చెప్పాలి. మరి కుమార్తెపై ఉన్న ఎనలేని ప్రేమతో టినో బావో సృష్టించిన ఏ ఆవిష్కరణపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.